పోటీలలో చూడముచ్చట తయారై అందంగా ఉండే అమ్మాయిలు పోటీ చేస్తా అంటారు. కొన్ని చోట్ల మొగోళ్ళకు సుత పెడతా అంటారు అందాల పోటీలు. అయితే గిడ చూడుల్లి అందాల పోటీలు వేటికి పెడతాలో. అగో ఏదో అందాల పోటీలు అని చెప్పి ఈ ఏనుగులను చూపిస్తాలేందని పరిశాన్ కాకూర్రి. ఈ అందాల పోటీలు జరిగేది ఏనుగులకే. మరి నేపాల్లో ఇగో ఇట్లా ఏనుగులకే అందాల పోటీలు పెడతారట. చూసిర్రు కదా మంచిగా జోరుదారుగా ముస్తాబోయి అందాల పోటీకి ఏనుగులు ఎట్లా వచ్చినాయో. ఏం తక్కువ 70 ఏనుగుల దాకా ఈ అందాల పోటీలలో పాల్గొన్నాయట. మొత్తానికి 7 ఏనుగులను ఫైనల్ పోటీకి పంపిర్రు. ఇక చివరికి వచ్చేటాలకు సెల్ఫీ కాలి అనే ఏనుగు అన్ని ఏనుగుల కంటే ముందు వరుసలో నిలిచి విజయం సాధించిందట. ఏనుగుల పోటీలలో వాళ్ళ ఏనుగులు గెలవనని ఏం తక్కువ 2 గంటలు కష్టపడి వాటిని ముస్తాబు చేసిర్రట వాటి ఓనర్లు. అయితే ఏనుగులు గిన్నె విజేతగా నిలబడడానికి ఉత్తగా రంగులు ఒక్కటే మంచిగుంటే చాలదట. దానికి నైపుణ్యం ఉండి హుషారుగా ఆరోగ్యంగా ఉండాలన్నట. అట్లనే మావటి చెప్తే ఇనే ఏనుగులనే ఈ పోటీలలో పెడతారట. ఇక ఈ పోటీలో గెలిచిన సెల్ఫీ కాల్ ఏనుగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు చాలా మంది సెల్ఫీలు దిగేదట. గందుకే దీన్ని సెల్ఫీ కాల్ ఏనుగు అని పిలుస్తారు. అయితే ఈ ఏనుగుకు కొవ్వు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అట్లనే పెయ్యి మీద ఒక్క గాయం కూడా లేదు. ఇక ఎవ్వరికి హాని చేయకుండా అందరితోని దోస్తానా చేస్తుందట మంచిగా. మావటి చెప్పినట్టే అనుకుంటా చాలా క్రమశిక్షణగా ఉంటుందట ఈ ఏనుగు. అందుకే ఈ ఏనుగు అన్ని ఏనుగుల కంటే ముందు వరుసలో నిలిచి విజేతగా నిలిచింది. చూసిర్రు కదా ఉత్త మనుషులలోనే కాదు జంతువులలో సుత ఒక్క అందానికే ప్రాధాన్యం ఇవ్వకుండా ఆరోగ్యం క్రమశిక్షణ ఉన్న ఏనుగులకే ఈ పోటీలో విజేతగా నిలిపిర్రంటే ఈ పోటీలు పెట్టిన వాళ్ళని నిజంగా మెచ్చుకోవాల్సిందే మరి.